మన డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ చేసే ఒక అద్భుతమైన నిర్మాణాన్ని మేము చూస్తున్నాం. మోడల్ హౌస్ ఇప్పుడే మాకు చూపించారు శ్రీమాన్ రఘురామ్ రెడ్డి గారు, వారి కుమారుడు చిరంజీవి అభిషేక్, అండ్ ఆల్సో ద ఓనర్ ఆఫ్ దిస్ ప్లేస్ శ్రీమాన్ ఆర్ శేషగిరి గారు, వారి యొక్క బృందంతో పాటు ఈ నిర్మాణాన్ని అంతటినీ ఎలా జరుగుతోంది, ఏం జరుగుతోంది అనేది చూపించారు. మా రమేష్ గుప్తా గారు ఈ మధ్యన అంటే ఒక 4-5 రోజుల క్రితం మా దగ్గరికి వచ్చి, ఏమండి ఇలాంటిది మేము చేస్తున్నాం, స్వామివారు ఇది చూడడానికి వస్తారా రారా అని సందేహపడ్డారు మా వాళ్ళు. అయితే పర్వాలేదు అని నేను చెబితే తర్వాత అభిషేక్ గారు వచ్చారు అని చెప్పారు. మాకు చాలా సంతోషం వేసింది. వారు చేయబోయేటటువంటి నిర్మాణ కార్యక్రమాన్ని, వారు అందించబోయేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ఈ గృహ సముదాయాన్ని ఇంత చాలా చక్కగా నిర్మాణం చేస్తున్నందుకు నాకు చాలా ఆశ్చర్యంగాను ఆనందంగాను కూడా ఉంది. ఎందుకనంటే మనందరికీ తెలుసును, హైదరాబాద్ మన దేశంలోనే చాలా వేగంగా ఒక అతి అద్భుతమైనటువంటి రూపాన్ని దిద్దుకున్న ఒక మహానగరం ఇది. ఇది మహానగరం, చాలా వేగంగా ప్రోగ్రెస్ చెందినటువంటి నగరం. ఇలాంటి నగరానికి తలమానికగా మరొక అద్భుతమైనటువంటి నిర్మాణాన్ని ఇక్కడ చేస్తున్నారు. చెప్పారు వారు మాకు, బహుశా మన భారతదేశంలో సింగిల్ యూనిట్గా సుమారు 16,000 స్క్వేర్ ఫుట్ ఏరియా తోటి అందించేది బహుశా ఈ డిఎస్ఆర్ వాళ్ళకే ఆ గౌరవం బహుశా దక్కుతోంది. ఇది చాలా ఆనందాన్ని కలిగించేది. ఆ రకమైనటువంటి నిర్మాణాన్ని మన భాగ్యనగరంలో చేసి దీనికి ఉండేటటువంటి ఆ బాధ్యతని మరింత చక్కగా వీరు పెంచుతున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. వీఆర్ సో హ్యాపీ టు సీ దిస్ వండర్ఫుల్ స్ట్రక్చర్. ఐఎమ్ షూర్ that people will make best use of this facility, which is one of its kind in our country. మన దేశంలోనే ఇది ఒక అద్భుతమైనటువంటి ఒక నిర్మాణం, ఒక విన్యాసం కూడా. సుమారు 42 అంతస్తులు, 44 stories. Each one is having 16,000 square foot area, and each area is dedicated to just one family. This is allowing the people to reside here to enjoy every freedom of having their own home. సొంత ఇంటిని ఎవరి మీద డిపెండబుల్ కాకుండా, ఎవరితోటి సంబంధం లేకుండా హాయిగా సొంతంగా, అందులోనూ ప్రకృతి సౌందర్యాన్ని చుట్టూ ఆస్వాదించగలిగేటట్లుగా నిర్మాణం చేశారు శ్రీమాన్ రెడ్డి గారు. నాకు చాలా సంతోషంగా ఉంది వారు చేసినటువంటి ఈ నిర్మాణం. దీన్ని యోగ్యులైనటువంటి వ్యక్తులు, అదృష్టవంతులైనటువంటి వ్యక్తులు దీన్ని వినియోగించుకుంటారు అని మేము ఆశిస్తాం. ఇది మిగిలినటువంటి వారికి ఒక ప్రేరణగా నిలుస్తుంది అని మేము ఆశిస్తాం. బహుశా మన దేశంలోనే ఇంత చక్కగా, ఇంత అద్భుతంగా, ఇంత ఉన్నతంగా ఎటు వెళ్ళినా అట్నుంచి ప్రకృతిని దర్శించగలిగేటటువంటి ఒక సౌకర్యాన్ని కలిగిస్తూ, ఇంటికి అన్ని వైపులా కూడా బయటికి ప్రకృతిని చూడగలిగేటటువంటి ఆ విశాలత, ఓపెన్నెస్ వాళ్ళు నిర్మాణంలో చాలా చక్కగా ఏర్పాటు చేసి పెట్టారు. ప్రాబబ్లీ దిస్ ఈస్ one of its kind in the construction field of our country. So we offer our congratulations to DSR, the founder Sriman Raghuram Reddy garu, and his son, a dynamic person, Mr. Abhishek, to make
such a kind of model projects more and more and enhance the greatness of our country and add many feathers in the construction field. Mangala Sassanams to all his team members, engineers, architects, etc., who are involved in this construction activity and who are translating the good heart, the big heart of the founder Sriman Raghuram Reddy Garu into reality. Because however the founder may think, but if the team is not attuned to the ideology of the person, see, the real result is pretty difficult. And Sriman Raghuram Reddy Garu chose, seems very powerful team who are able to understand not just his words but his heart and able to put it on the paper and now put it on the ground as well. And this is a landmark and happening in this country, and the credit comes to our Hyderabad and Telangana, and we are very, very happy for the entire team effort of the DSR. జై శ్రీమన్నారాయణ. డిఎస్ఆర్ బిల్డర్స్ మన భాగ్యనగరానికి మరొక అందమైనటువంటి కిరీటాన్ని తయారు చేస్తున్నారు. భాగ్యనగరపు కిరీటంలో మరొక కలికితురాయిని పొదుగుతున్నారు. చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా భారతదేశంలోనే 16,000 చదరపు అడుగుల ఏరియాని ఒక ఫ్యామిలీకి ఇవ్వగలిగేటట్లుగా 44 అంతస్తులు, 44 స్టోరీస్ బిల్డింగ్స్ రెండిటిని జంట భవనాలుగా ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా అద్భుతమైనటువంటి ఒక విన్యాసం. డిఎస్ఆర్ బిల్డర్స్ చేసే ఈ అద్భుతమైనటువంటి విన్యాసం ఉపయోగించుకునేటటువంటి వాళ్ళు చాలా అదృష్టవంతులు అని మేము భావిస్తున్నాం. బహుశా ఇది రాబోయేటటువంటి కాలానికి ఒక మార్గదర్శకమై ఇలాంటి దేశానికి గౌరవాన్ని తెచ్చిపెట్టగలిగేటటువంటి అద్భుతమైనటువంటి నిర్మాణాలని మరిన్ని మన డిఎస్ఆర్ బిల్డర్స్ చేస్తారు అని మేము ఆశిస్తున్నాం. వారికి ఎప్పుడు కూడా భగవద్ రామానుజాచార్య స్వామి వారి యొక్క ఆశీస్సులు, అనుగ్రహం వారిని మరింత ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదిగేటట్టుగా చేయాలి అని మేము వారికి మంగళాశాసనాలు చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. I am D. Raghuram Reddy, Managing Director of DSR Builders and Developers. ఈ ఫంక్షన్కి వచ్చిన ఫ్రెండ్స్ కానీ, నా కస్టమర్స్ కానీ, నా డిఎస్ఆర్ వెల్ విషర్స్ కానీ అందరికీ నేను పర్సనల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ ప్రాజెక్టు నేను ఒక ప్రిస్టేజ్గా తీసుకొని సిటీలో ఒక ఐకానిక్గా ఉండాలని చాలా కష్టపడి ఈ ప్రాజెక్ట్ని 3 years నుంచి నేను కడుతున్నాను. ఇంకా 1 yearలో ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఈచ్ ఫ్లోర్ ఈజ్ 16,000 square feet, సింగిల్ ఫ్లోర్ with 5 bedrooms and 1 home theatre and function hall with big halls. And I think in India nobody is constructed such a big flat in single floor with 42 floors. Similarly, another tower also constructed. There's 2 towers. That's why it's a DSR Twins. So it's a very prestigious project, and I request all the city people come and see and visit, and you will feel definitely it's a special flat for Hyderabad. And that too, this is on ORR road with a glass facade. In India also, first time I am giving glass facade to the entire building for the residential tower. Normally you see for commercial towers. This is the first time I am giving residential for glass towers. That too single glass with without a segment, full covered glass I am giving. So every ACs and furniture, everything you can see and enjoy this flat. And this is a prestige project for Hyderabad city also. Thank you very much. 16,000 square feet each floor. 42 floors each tower. There's 2 towers. If they built in